ఫ్రెండ్స్ ఈ వీడియో చూడకుండా మీరు జియో హాట్స్టార్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక డెఫినెట్ గా మీరు నష్టపోతారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్, మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఇవాళ కూడా మీ అందరి కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఏంటి అంటే కనుక త్వరలో మనకైతే టాటా ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. సో దాన్ని ఎక్కడ చూడాలి, అసలు ఏ ప్లాన్ తీసుకోవాలి, ఏ ప్లాన్ తీసుకుంటే వర్తి, అసలు ఫ్రీగా చూడగలమా, ఈ అన్ని క్వశ్చన్స్ కూడా మీకైతే ఈ వీడియోలో ఆన్సర్ అయితే చేస్తాను అనమాట. సో దానికంటే మీద మీ అందరికీ అయితే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే కనుక సో మనకు మార్చ్ 22 నుంచి అయితే టాటా ఐపీఎల్ అనేది స్టార్ట్ అవబోతుంది. పోయిన సంవత్సరం సో జియో సినిమా లేదా హాట్స్టార్ లో అయితే ఫ్రీగా మనం అయితే టాటా ఐపీఎల్ 2024 అయితే ఎంజాయ్ చేసాం. కాకపోతే 2025 ఐపీఎల్ ని ఎక్కడ చూడాలి, అసలు ఫ్రీగా చూడగలమా అంటే సో నేను మీకు ఒక ఆన్సర్ ఇచ్చేసాను అనమాట. సో ఈసారి టాటా ఐపీఎల్ 2025 ని మనం అయితే ఫ్రీగా అయితే చూడలేమన్నమాట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో ఎందుకంటే కనుక ఇంతకుముందు మనకు జియో సినిమా ప్లస్ హాట్స్టార్ సపరేట్ గా ఉండేది. సో మన బిజినెస్ మ్యాన్ ఎవరైతే అంబానీ బాబా అయితే ఉన్నారో సో వాటిని రెండింటిని కలిపేసి జియో హాట్స్టార్ గా మార్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఎందులో చూడాలన్నా సపరేట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది కదా. అంబానీ బాబా యొక్క బిజినెస్ మైండ్ సెట్ కి అయితే నిజం చెప్తాను, నిజంగా నేను హ్యాండ్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే సో జియో హాట్స్టార్ లో కూడా ఒక సబ్స్క్రిప్షన్ అనేది ఇచ్చేసింది అనమాట. అటు బలి చేసేసినట్టే మనం, ఎందుకంటే ఫ్రీగా చూడలేము, అటు జియో సినిమా లేదు, ఇటు హాట్స్టార్ లేదు. కాబట్టి ఖచ్చితంగా మనము సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాలి. అయితే ఏ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, మొబైల్ రీఛార్జ్ తీసుకోవాలి, టీవీలో చూసే వాళ్ళు ఏం చేసుకోవాలి, 2 డివైస్ కావాలి, ఏ ప్లాన్ తీసుకోవాలి, సో అలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా. సింపుల్గా మీకు ఒకటే చెప్తున్నాను. సో మీరు జియో హాట్స్టార్లో కనిపించే 149 లేదా 199 ఏదైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయో వాటిని అయితే తీసుకోకండి అనమాట. వాటిని తీసుకుంటే మీకు జస్ట్ 1 మంత్ వ్యాలిడిటీ, అదే మీకు 30 డేస్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. కాకపోతే సింగిల్ డివైస్ వస్తుంది కదా. అలా కాకుండా మన అంబానీ బాబా అయితే ఒక కొత్త టాటా ఐపీఎల్ డేటా ప్లాన్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో మీరు జస్ట్ 100 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే కనుక, సో మీరు నార్మల్గా యూజ్ చేసే రీఛార్జ్ అయితే ఉందో సో దానిపైన మీరు 100 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే కనుక మీకు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అనేది 90 డేస్ వరకు ఫ్రీగా అయితే వస్తుంది అనమాట. ఇదైతే ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చులో మనము ఐపీఎల్ కూడా మొత్తం కూడా చూసేయచ్చు అనమాట. మీరు టీవీలో చూసుకోవచ్చు, లేదా మొబైల్లో కూడా చూసుకోవచ్చు. సింగిల్ యూజర్ అన్నమాట. మీకు 5 GB డేటా కూడా అయితే ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. మీరు 100 రూపీస్ డేటా ప్లాన్ ని రీఛార్జ్ చేసుకుంటే కనుక సో మీరు సింపుల్ గా మై జియో కావచ్చు, లేకపోతే రీఛార్జ్ చేసుకునేటప్పుడు 100 అని సెర్చ్ చేయండి, అక్కడ మీకు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కనబడుతుంది. సో ఈ ప్లాన్ ని మీరు రీఛార్జ్ చేసుకుంటే కనుక మీరైతే ఈసారి టాటా ఐపీఎల్ 2025 అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రీగా మనం ఈసారి చూడలేం కాబట్టి ఇలా ప్లాన్స్ తీసుకొచ్చి మన అంబానీ బాబాయ్ మనల్ని అయితే మన డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని టాటా ఐపీఎల్ చూడమంటున్నారు అనమాట. సో ఈ విధంగా మనం అయితే 100 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకొని అయితే టాటా ఐపీఎల్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో గైస్ ఇంతే అనమాట ఈ వీడియో. సో మీకైతే ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటాను. నచ్చితేనే మాత్రమే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.